బాధ్యత. ఈ రోజున ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు, మండల చైర్మన్ అందరూ కూడా చేతులు నవ్వుకుంటూ ఒకళ్ళొకళ్ళు కరచాలనం చేసుకుంటూ ఫోటో సెక్షన్ దిగారు. అది రైతులు ఇచ్చిన భూమే కదా. మరి అలాంటి అమరావతిని హక్కుని చేర్చుకోవటంలో రాజకీయ భిన్న స్వరాలు దేనికి? మొన్న ఈ మధ్య ఒక ఎమ్మెల్సీ గోస్ట్ సిటీ అన్నాడు అమరావతిని, అంటే దెయ్యాల నగరం అన్నాడు. పవన్ కళ్యాణ్ని ముచ్చటగా పలకరించిన మన బొత్స సత్యనారాయణ గారు మళ్ళీ శ్మశానము అని అన్నాడు. అంటే ఈ రాజకీయాల బలిపీఠం మీద అమరావతిని నిలబెట్టి చూడటమే మేము చేసుకున్న దౌర్భాగ్యం. అసలు ముందు మా రాజధాని అనే భావం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కలగాలి. ఢిల్లీని తలదండుతుందా, ప్రపంచాన్ని తలదండుతుందా తర్వాత సంగతి. ఇప్పుడు పాటూరి నాగభూషణం గారు కూడా మోడీ గారి రాక కోసం చాలా పాటలు పడి మరి చెప్తున్నారు. ఎందుకంత ఇబ్బంది? ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టలేకపోయింది, నిరోధించలేకపోయింది. ఆఖరికి మా మహాపాదయాత్ర, దేవదేవుని పాదయాత్ర అప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా మనసు మార్చుకొని అమరావతికి అనుసంధానంగా కలిసి అమరావతికి కట్టుబడి ఉన్నానని చెప్పి ఒకటే రాజధాని కావాలని నిర్ణయించింది. అంతకుముందు భారతీయ జనతా పార్టీ కూడా 2-3 సస్పెండ్ చేసింది ఆ పార్టీలో అమరావతికి మద్దతు పలికిన వాళ్ళు. కాకపోతే ఒక మాట ఏంటంటే సార్, చైనా విప్లవంలో ఒక్క మాట నేను వచ్చారు. అమరావతి మహాపాదయాత్ర జరిగిన తర్వాత అమరావతి మహాపాదయాత్ర ఒక సబ్మిషన్ ఒక్క మాట నేను అనేది ఏంటంటే, అమరావతి ఆయన చెప్పిన తర్వాత వెంటనే భారతీయ జనతా పార్టీ కన్నా లక్ష్మణ్ గారు అవుతున్నప్పుడు తీర్మానం చేశారు. నేను సుజనా చౌదరి గారు మేమంతా తుళ్ళూరు వచ్చి, అప్పుడు మీరు కూడా ఇచ్చారు, మేము అక్కడ దరిదాపుగా 10,000 మందితో ఆ రోజు పబ్లిక్ మీటింగ్ పెట్టాం. కాకపోతే మీరు నాగభూషణ గారు చెప్పండి. అమిత్ షా గారు రాష్ట్రానికి వచ్చి ఏంటయ్యా ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంటే మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారని చెప్పిన తర్వాత చెప్పారో, మందలించారో, ఏం చేశారో నాకు తెలియదు. లోపల గట్టిగా ఇచ్చేయడం వల్ల అప్పుడు సునీల్ దేవధర్ గారు, మీలాంటి వాళ్ళు, అప్పుడున్న అధ్యక్షులు, ఇంకా అందరూ అప్పుడు బయలుదేరారు. అప్పటి వరకు వెంకటకృష్ణ గారు, సృజనా చౌదరి గారు ఆది నుంచి అమరావతికి ప్రత్యక్షంగా పరోక్షంగా మా కేసుల విషయంలో గానీ పేరే పెట్టారు అమరావతి బాహుబలిలో గానీ మాకు ఆయన ఆదుకున్న వ్యక్తే. ఆయన భారతీయ జనతా పార్టీ పాత్ర పోషించాలి. ఆయన ఆంధ్రప్రదేశ్ ఎంపీగా అమరావతి ఆయన సమక్షంలో జరుగుతున్నది కాబట్టి ఇది న్యాయమని భావించి పనిచేశాడు. సరే, నేను ఆ వివాదం జోలికి పోవడంలో అది అమరావతి మహాపాదయాత్ర అప్పుడు జరిగింది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఒకటి మాత్రం నిజం వెంకటకృష్ణ గారు, మీరు దీన్ని ఎజెండాగా తీసుకోవాలి. మీలాంటోళ్ళు, నాలాంటోళ్ళు, చైనా విప్లవం జరిగిన తర్వాత, కార్మిక రాజ్యం వచ్చిన తర్వాత, సోషలిస్ట్ కంట్రీగా మారిన తర్వాత మావో సేటింగ్ ఆ దేశ అధ్యక్షుడు నినాదం తీసుకుంటాడు. అంటే దేశంలో సాంస్కృతిక విప్లవం జరగాలని, 100 పూలు వికసించని, 1000 ఆలోచనలు సంఘర్షించని అని. ఈ రోజు కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో ఏదో జరుగుతుందంట, మీరు ఫ్రీ బస్ పోతే మా రాయలసీమ ప్రజలందరూ కూడా చూడటానికి వెళ్తామని అనుకుంటున్నారని చెప్పని ఒక వ్యాఖ్యానం చేస్తున్న దుర్మార్గం. ఇప్పటికీ బొత్స సత్యనారాయణ గారు శ్మశానం అని మాట్లాడుతున్న దుర్మార్గం. అంటే దీనిని మనం ఖండించకుండా అమరావతిలో ఏదో జరిగిపోతుంది, 1000 కోట్ల రూపాయలు రాష్ట్ర సంపద అంతా కూడా దోచిపెడుతున్నారనే భావాన్ని రాజకీయ పక్షాలు ప్రచారం చేస్తుంటే, నిజానికి మొన్న బడ్జెట్లో ₹1 కేటాయించాలి అమరావతికి. ₹1 రాష్ట్ర బడ్జెట్ కేటాయించాల 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో. ప్రపంచ బ్యాంకు నిధులు, హడ్కో నిధులతోనే అమరావతి పనులకు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. ప్రపంచం నుంచే పరిశ్రమలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అది రాష్ట్రానికి ఒక అక్షయ పాత్ర అనే భావన మా రాష్ట్రంలో కలిగించుకోకుండా మళ్ళీ ఇంద్రుని యొక్క అమరావతి మీద కనుక దండెత్తినట్టు మళ్ళీ మరొక రాక్షసులు లేదా మరొక తొగ్గులకు మళ్ళీ అమరావతిని చెరలో పెడితే దానికి ఎవరు ప్రాయశ్చిత్తం పడతారు? నేను అదే అంటున్నానండి. కాదు, నా పాయింట్ కూడా అదే. ఇప్పుడు చేసే కార్యక్రమం సరే, దానికి ఏ పేరైనా పెట్టుకోనివ్వండి, శంకుస్థాపనను పెట్టుకోనివ్వండి, మళ్ళీ శంకుస్థాపనను పెట్టుకోనివ్వండి, పునఃప్రారంభం అని ఏ పేరైనా పెట్టుకోనివ్వండి. ఇప్పుడు మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ కలిసి ఏప్రిల్ ఆఖరి వారంలోనో 3వ వారంలోనో చేయబోయే కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి? ప్రజలకి
ఒక భరోసా ఇవ్వడము, ఇది అమరావతి ఇక ఫైనల్, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఇది గతం గతః, ఇక దీన్ని ఎవడూ కదల్చలేడు అని చెప్పడమేనా? బాబ్జీ గారు, మీకు